నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశం హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లా అధికారులతో మాట్లాడారు. దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. న్యాయ సంబంధమైన సమస్యల అర్జీలను పరిష్కరించడంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలన్నారు. 75 ఉన్నాయి. ఇవి అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడే ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇంకా కూడా ఎట్ టు వ్యూ ఓపెన్ చేయకుండా ఉన్న కేసెస్ లాస్ట్ వీక్ చూస్తే అరౌండ్ 60 కేసెస్ ఉన్నవి. సో ఈసారి ఇట్ ఈస్ 70 తగ్గిపోయింది. బట్ ఐ వాంట్ దిస్ టు బి 0. సో అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నాను. ఇది కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా చెప్తున్నారు. బట్ ఐ వాంట్ ఆల్ ద హెచ్ఓడీస్ ఓపెన్ అండ్ సీ యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి కూడా ఇక్కడ లేదు, స్టేట్లో అని ఉంది. సో అప్పటికప్పుడే యూ ఓపెన్ అండ్ సీ యువర్ గ్రీవెన్సెస్. ఫస్ట్ థింగ్, ఉన్న పెండింగ్ కేసెస్ని ఎస్ఎల్ఏ పీరియడ్, దట్ ఈస్ ద మ్యాక్సిమం టైం పీరియడ్ గివెన్. మీరు ఆ ప్రాబ్లమ్ని 2 రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ ఎస్ఎల్ఏ పీరియడ్. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్నీ కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు దీస్ అప్లికేషన్స్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్. సో ఇప్పుడు అందరూ కూడా ఐ హోప్ హెచ్ఓడీస్కు మనం ఎలా ఫాలోఅప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్కి ఇప్పుడు ఈ రోజు చూస్తే there are 3 departments involved, 2 departments involved. పోలీస్ కేసు నుంచి పిఎం రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్, దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఒక్కసారి ఎవరైతే కంప్లైంట్స్ ఇక్కడ ఈ స్టేజ్కి వస్తున్నారో వారికి ఇక్కడే 100% ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ ట్రై చేసి వారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేప్పుడు జిల్లా అధికారులకు ప్రజల నుండి వచ్చిన సమస్యలతో కూడిన అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అన్ని శాఖల్లో సిబ్బంది సమృద్ధిగా ఉన్నారని, క్షేత్రస్థాయిలో సచివాలయాల్లో సిబ్బంది ఉన్నారన్నారు. వచ్చిన సమస్యలను పాజిటివ్గా పరిష్కారం చేయాలని, ఎప్పుడు వచ్చేవేగా అనే నిర్లక్ష్యాన్ని విడనాడి స్వయంగా జిల్లా అధికారులు విచారిస్తే సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుందని జేసీ అన్నారు. సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా బాలునికి శ్రవణ యంత్రాన్ని అందజేశారు. సో అట్లీస్ట్ వాళ్ళ చేత, మన ఎంప్లాయీస్ చేత. ఇప్పుడైతే మనకి డెప్త్ ఆఫ్ స్టాఫ్ అయితే ఎక్కడ లేరండి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సో ఎవరు కూడా నాకు స్టాఫ్ లేదని చెప్పడానికి లేదు. గ్రౌండ్ లెవెల్లో చాలా స్టాఫ్ ఉన్నారు. సో దట్ ఈస్ మై అబ్జర్వేషన్ ఆన్ సాటర్డే. సో ఎవరికి ఏం పని చెప్పినా సరే ఏమీ లేదు, అలా ఉన్నారు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు అన్నట్టుగా. సో ఉన్నారు, కాకపోతే సమస్యలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం ఇంకా ఎంక్వైరీ అంటే డిస్పోజల్ ఎట్లా చేయగలం, ఆ గ్రీవెన్స్ని ఎట్లా మనం చేయగలం అనేది దృష్టి పెట్టాలి. చేయాల్సింది చేయగలం, చేయలేదు ఎట్లాగో మనం చేయలేం. అది ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రాపర్ ఎండార్స్మెంట్, దాన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయడం. అది సో మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వారి సమస్యలు తెలిపేందుకు తరలివచ్చారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలు నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులకు బాధితుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రధానంగా సివిల్ తగాదాలు ఎక్కువగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాయి. అర్జీలు స్వీకరించిన వారిలో ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఉన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు తెలుగువాడిగా పుట్టడం తెలుగువారిగా మనం చేసుకున్న అదృష్టమని రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ తల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఒంగోలు రాయల్ హాస్పిటల్లో జరిగిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈనాడు పత్రికను స్థాపించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన రామోజీరావు ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నడిపి విజేతగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన వర్ధంతిని పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలువురికి వీల్ చైర్స్ అందజేశారు. మాజీ గవర్నర్ వడ్లమాని రవి, ఒంగోలు యూనియన్ మేనేజర్ ఎ శ్రీనివాస్ చక్రవర్తి, బండారు లక్ష్మీనారాయణ, ఒంగోలు యూనిట్ మేనేజర్ ఎ శ్రీనివాస చక్రవర్తి, బండారు లక్ష్మీనారాయణ, డిప్యూటీ గవర్నర్ రామకోటయ్య, అసిస్టెంట్ గవర్నర్ ఎండి రఫీ, రోటరీ క్లబ్ సభ్యులు కిషోర్ కుమార్, గోపాలకృష్ణ, గోపి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో అలాగే ఐసీఎం వారి సౌజన్యంతో రామోజీరావు గారి మెమరీని ఒకసారి ఆయన పద్మవిభూషణ్ లేట్ రామోజీరావు గారిని స్మరించుకుంటూ ఒక 20 వీల్ చైర్స్ ఇక్కడ ఉన్న లోకల్ నర్సింగ్ హోమ్స్కి, అపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. అది చాలా ముదావం. ముందుగా రోటరీ క్లబ్ రొటేరియన్స్, ఒంగోలు సెంట్రల్ రొటేరియన్స్ అందరికీ, ముఖ్యంగా మా లక్ష్మణానికి అధ్యక్షుల వారికి అందరికీ కూడా అభినందనలు చెప్తూ, అలాగే ఐసీఎం వారికి కూడా ఈ కార్యక్రమం చేపట్టి వారు నిరంతరంగా సుమారుగా 5,000 వీల్ చైర్స్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తూ, రోటరీ పార్ట్నర్షిప్ విత్ ఐసీఎం చాలా స్ట్రాంగ్గా ఉంది. సుమారుగా 2,000 వీల్ చైర్స్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఈ వీల్ చైర్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ మీ దగ్గర సెలవు. దివంగత మహానుభావులు రామోజీరావు గారి పేరు మీద ఈ కార్యక్రమం చేసుకోవాలనే ఒక సంకల్పంతో నిర్వహించడం జరిగింది. ఆ మహానుభావుడికి ఎన్ని మనం చేసినా కానీ తక్కువే. మరి సో మేము చంద్రుడిగో నూలుపోగు మాదిరిగా ఆయన జ్ఞాపకార్థం ఈ చిన్న కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల కూడా చాలామంది బెనిఫిట్ అవుతారని. మిస్టర్ అండ్ మిస్సెస్ రెబ్బవరపు జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోవాలా, ఎందుకంటే దీని ఫౌండర్ అంటే ఈ వీల్ చైర్స్ని ఇండియా తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన యొక్క శ్రమ ఫలితమే ఇప్పటి వరకు దాదాపు 5,000 వీల్ చైర్స్ దాదాపు 8 స్టేట్స్లో మరి 4 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే, అందులో మళ్ళీ మరి ఈ రోటరీ క్లబ్ పార్ట్నర్షిప్లో ఇంత పెద్ద సభల్లో ఇన్ని వేల చైర్స్, దాదాపు 2,000 చైర్స్ మరి ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారంటే చాలా గొప్ప విషయం. వారికి నిజంగా వారి కార్యక్రమాల్లో ఐసీఎం కూడా కలిసి పనిచేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నగరంలోని కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్కు కొనుగోలుదారులు పోటెత్తుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి భారీ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళలతో ఆ ప్రాంతం రద్దీగా ఏర్పడింది. షాపింగ్ మాల్కు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆ ప్రాంతం మహిళలతో నిండిపోయింది. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని కొనుగోలుదారులు తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభించినప్పటి నుండి ప్రజలు మంచి ఆదరణ చూపుతున్నారని లక్కీ షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుదారులకు చక్కటి ఆఫర్లు అందజేస్తున్నామని, మన్నిక కలిగిన నాణ్యమైన దుస్తులు తమ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రజల ఆదరణ ఇలాగే ఉండాలన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, పలాస, పాయకరావుపేట, మార్కాపురం వంటి ప్రాంతాల్లో తమ వ్యాపార సంస్థలున్నాయని, ప్రజల ఆదరణతో ఇంకా విస్తరిస్తామన్నారు. ఒంగోలులో అంగరంగ వైభవంగా లక్కీ షాపింగ్ మాల్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దేవుడి దేవల్ల, మన పెద్దలందరి దేవల్ల, అలాగే ఒంగోలు ప్రముఖులందరి దేవల్ల ఈ రోజున 6వ రోజుని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఓపెనింగ్ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులు, చుట్టుపక్కల మండలాల వారు కానీ, చుట్టుపక్కల విలేజ్ వారు కానీ మనల్ని ఇంత చక్కగా ఆదరిస్తూ, ఇంత చక్కగా ఆశీర్వదిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మీడియా సోదరులందరూ కూడా ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మన మీద చక్కటి ప్రచారం జరిపిస్తూ కస్టమర్లోకి తీసుకెళ్ళడానికి తోడ్పడుతూ మీడియా సోదరులు కానీ, అలాగే మన పోలీసు వారు కానీ మన లక్కీ షాపింగ్ మాల్ని ఇంత చక్కగా ఆశీర్వదించినందుకు మేము జన్మజన్మలా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతటి గ్రౌండ్లో కూడా కస్టమర్లు అందరూ కూడా చాలా ఓపికగా తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్లకు మంచి సదుపాయం కానీ, ట్రాఫిక్ సదుపాయం కానీ అన్ని రకాలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన మీడియా వారు కూడా ప్రతి నిమిషానికి వచ్చి మనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనము ఉన్నామని తెలియాలి అంటే మీడియా సోదరుల వల్లే తెలుస్తున్నాను. మనం ఇంత త్వరగా పబ్లిక్లోకి వెళ్ళగలుగుతున్నాము. దీనికి వారి సహకారం మాకు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తీసుకున్నామండి, బాగున్నాయి. చారీ ఆఫర్ కూడా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అది బాగానే ఉన్నాయి. స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధమైన అసాంఘిక, అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నగరంలో స్పా సెంటర్లపై దాడి చేసి నిర్వాహకులతో పాటు మహిళలు, పురుషులు 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తాలూకా సీఐ కాజావలి తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లు, తాలూకా, 1 టౌన్, 2 టౌన్ సీఐలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలోని స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి అనైతికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దాడులు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. గుంటూరు రోడ్డులోని గుప్తా స్క్వేర్లో స్పాలో, అంజయ్ రోడ్డులోని ఎస్ఎస్ఎస్ సెలూన్లో, రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న ఓ రేంజ్లోనూ మహిళలతో పాటు పలు పురుషులను అదుపులోకి తీసుకుని విచారించారు. మెరుపుదాడి సమయంలో ప్రతాపరెడ్డి అనే వ్యక్తి పోలీసులను నెట్టుకుని తప్పించుకుని వెళ్లారని, అతనిపై స్పెషల్ కేసులు నమోదు చేశామని, అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నగరంలో ఎలాంటి అనైతిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ దాడులు చేయటం జరిగిందన్నారు. ఎక్కడైనా అనైతికంగా కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో 1 టౌన్ సీఐ ఆలీ సాహెబ్, 2 టౌన్ సీఐ జగదీష్ ఉన్నారు. స్పా సెంటర్లపై దాడులు చేసిన ఒంగోలు రూరల్ సీఐ అజయ్ కుమార్, చేమకుర్తి సీఐ సుబ్బారావు, ఒంగోలు సబ్ డివిజనల్లోని ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న 4 సీఐలు, 12 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుపుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో 1 కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలు అండి, సారా స్పా 1, ఎస్ఎస్ స్పా 1. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సారు
ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది. ఈ యొక్క రైడ్స్లో టోటల్గా 16 స్పా సెంటర్స్ ఉన్నాయండి మన ఒంగోలు టౌన్లో. దాంట్లో 6 స్పా సెంటర్స్కి లైసెన్స్ కూడా లేవు. దాని నిమిత్తం మేము ఆ యొక్క స్పా సెంటర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాము. అదేవిధంగా రీసెంట్గా ఎస్పీ గారు దిశా పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక కంప్లైంట్తో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ కూతురు 10 ఏళ్ల పాప ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఎత్తుకొని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి అరవంగా పారిపోయాడు. దాన్ని వెంటనే ఎస్పీ గారు సిసిఎస్ ద్వారా 2 టౌన్ సిఐ గారి ద్వారా ఆ కేసు నమోదు చేసి అతని మీద కూడా పోక్సో యాక్టు నమోదు చేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా మా వినతి ఏంటంటే ఒంగోలు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా సరే మా దృష్టికి తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొత్తగా వచ్చిన ఎస్పీ సారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు. అదేవిధంగా జనరల్గా సాయంత్రం పూట అవుట్స్కట్స్లో ఈ మందుబాబులు తాగేసి గొడవ చేస్తూ ఉంటారు. వాటి మీద కూడా సారు దృష్టి పెట్టారు. అదేవిధంగా గాంజా ఎవరైనా సరే గాంజా అమ్ముతున్నారని కానీ గాంజా తాగుతున్నారని కానీ సమాచారం ఉన్నా సరే మేమైతే స్పెషల్ మూమెంట్స్ చేస్తూ ఉన్నామండి. మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే అలాంటివి కూడా మాకు తెలపాలని మేము కోరుకుంటున్నాము. అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని రైడ్ చేయడం జరిగింది. ఆ మసాజ్ సెంటర్స్లో ఇల్లీగల్గా జెంట్స్ లేడీస్ మసాజ్ చేయడం ఇతర ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసులు నమోదు చేయబడ్డాయి. మిగతా స్పా సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో ఏ లైసెన్స్ ఉండాలో దానికి అనుగుణంగా లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది. ఎటువంటి స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదు. మసాజ్ సెంటర్ల పేరుతో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే సెక్సువల్ అసాల్ట్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇల్లీగల్ జరుగుతున్న వాటి మీద కేసులు నమోదు చేయబడి జరిగింది. ఇల్లీగల్ జరుగుతుంది కాబట్టి వాటి మీద కేసులు నమోదు చేశాము. ఇల్లీగల్ అంటే క్రాస్ మసాజ్ అంటే మగాళ్ళకి మగాళ్ళు చేయాలి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేయాలి. క్రాస్ మసాజ్ అంటే ఆడవాళ్ళకి మగాళ్ళకి ఆడవాళ్ళు చేస్తున్నారమ్మా. నిబంధనలకు వ్యతిరేకంగా అదే చేస్తున్నారు కాబట్టి సమాచారం ఉంది ఈ విధంగా జరుగుతుందని చెప్పి మట్టూడు ప్రతాప్ రెడ్డి చూసేసి పారిపోయాడు. సారా స్పా సెంటర్ దాని మీద కస్టడీ నుంచి పారిపోయిన వ్యక్తిగా అతని మీద కేసు నమోదు చేయడం. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఏదైతే స్పా సెంటర్లు ఇల్లీగల్గా ఉన్నాడో ఆ కేసు కాకుండా దానితో పాటుగా మళ్ళీ కస్టమర్ పారిపోయినందుకు ఇంకో కేసు సపరేట్ కేసు కట్టారన్నమాట. దానికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారం మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజల సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ప్రజల సమస్యలను తత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎస్డీసీలు ఎస్ వరప్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఝాన్సీ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒంగోలు మండల తహసీల్దార్ సుజన్ కుమార్ అన్నారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా పలువురు అర్జీదారులు తహసీల్దార్ని కలిసి వారి సమస్యలను వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలంలో పెండింగ్లో ఉన్న అర్జీల సమస్యలను పరిష్కరించాలని పై అధికారులు తహసీల్దార్ను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా పంచాయతీ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తెలిపారు. నగరంలోని రిమ్స్ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్స పొందుతున్న రోగుల గురించి శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. డయేరియా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రస్తుతం ప్రబలుతున్నాయని, ప్రజలను చైతన్యవంతులు చేసి వ్యాధులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెంచయ్య తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ, డయేరియా, మలేరియాతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్లేట్లెట్స్ తగ్గడం వలన డెంగ్యూ ప్రబలుతుందని, అందువల్ల ప్రజలు వ్యాధులు నివారించేందుకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ దోమలు రాకుండా అడ్డుకుంటే వ్యాధులు అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు నీటిని నిల్వ చేసుకుంటూ దోమలకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. నీటిని నిల్వ ఉంచుకునే డ్రమ్లపై మూతలు పెట్టుకోవడం గాని, వస్త్రాలు కప్పుకోవడం లాంటివి చేస్తే బాగుంటుందని అన్నారు. కేరళలో నిపా వైరస్ను కనుగొనడం జరిగిందని, అది జిల్లాలో ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా వ్యాధి సోకినా వైద్య సహాయం అందించేందుకు రిమ్స్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. జ్వరం వస్తే దగ్గరలో పిహెచ్సిలు, రిమ్స్ ఆసుపత్రిలో సంప్రదించి వైద్య సహాయం పొందాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మొదట్లో ఈ వ్యాధులు అనేటువంటివి ప్రబలయ్యేదానికి అవకాశం ఉంది. డయేరియా కానీ, డెంగ్యూ కానీ, కొత్త ఇటువంటి వ్యాధులు, మలేరియా, ఇవి ప్రాథమికంగా ఎట్లా వాటిని అరికట్టవచ్చు అంటే ప్రజలు చైతన్యంగా ఉంటే ఆటోమేటిక్గా వాటన్నిటిని అరికట్టేదానికి అవకాశం ఉంది. ఎక్కడెక్కడైనా నీటి కుంటలు కానీ, కొబ్బరి బొండాల్లో కానీ ఈ నిల్వ వాటర్ ఉండడం వల్ల, నీళ్లు ఉండడం వల్ల దోమ అనేది ఎడిస్ ఈజిప్టి అనే దోమ పోయి లార్వా అక్కడ చేరి దానివల్ల దోమలు వచ్చి దోమకాటు వల్ల మనకి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ వల్ల సాధారణ జ్వరంగానే కనిపిస్తుంది, కాకపోతే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది డెంగ్యూ హెమరేజ్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే సివియారిటీ జబ్బులు వస్తాయి. వాటి వల్ల సాధారణంగా మైల్డ్ టు మోడరేట్ సాధారణ జ్వరాలు లాగానే ఉంటాయి. మనము ఆ స్థితికి పోకుండా వ్యాధి నివారణ చర్యలు చేపడితే ఎక్కడికక్కడ మనం ప్రజల్ని అప్రమత్తం చేసి అరికట్టేదానికి అవకాశం ఉంది. మన ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా నీటి ఎద్దడి అనేది జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. దానివల్ల నీరు స్టోరేజ్ చేసుకొని డ్రమ్ముల్లో వాటిల్లో నిల్వ ఉంచుకునే పద్ధతి ఉంది. 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల నీటిని నిల్వ చేసుకుంటారు. ఆ నీటిని నిల్వ ఉంచుకున్న నీటిని కూడా క్లోజ్ లేకుండా అలాగే ఓపెన్గా ఉంచడం వలన ఆ దోమలు అనేటువంటివి వాటిల్లో చేరి ఆ వ్యాధులు అనేటువంటివి ప్రబలేదానికి అవకాశం ఉంది. వాటిని క్లోజ్గా ఒక గుడ్డ, పరిశుభ్రమైన గుడ్డని కట్టి వాటిని మూసివేసినట్లయితే ఆ దోమ అనేది అక్కడ చేరకుండా ఉంటుంది. దాని ద్వారా వ్యాధి ప్రబలకుండా అవకాశం ఉంటుంది. అప్రమత్తం డిఎంఈ గారు ఈరోజు మాకు ఒక నోట్ పంపించారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా వారు హెచ్చరించారు. ఆ నోట్ ద్వారా మేము అప్రమత్తమయ్యాం. ఒక ట్రయేజ్ రూమ్ ఆల్రెడీ కోవిడ్కి ఉన్నటువంటి ట్రయేజ్ రూమ్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రయేజ్ రూమ్లో నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ సిపిఆప్ మిషన్ ద్వారా ఎవరైనా అటువంటి న్యూమోనియా, తీవ్రమైన ఆయాసము ఉన్న వాళ్ళకి ఆక్సిజన్, నిరంతరాయ ఆక్సిజన్ ద్వారా వాళ్ళకి ఆ మిషన్ ద్వారా, ఆ మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందించబడుతుంది. ఒంగోలు నగరంలోని పాత రిమ్స్ కార్యాలయం సముదాయంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి భరద్వాజ్ తెలిపారు.
జాబ్ మేళాను స్కిల్ డెవలప్మెంట్ సిడార్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఐటీఐ 10వ తరగతి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు అనగా మంగళవారం 23వ తారీఖు జూలై నెల 2024న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయంలో జరగనున్నది. దీనికి పేటీఎం, ఇండస్ఇండ్ బ్యాంక్ తరపున భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ లిమిటెడ్, అలాగే రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ బేస్ మీద కంపెనీస్ 4 కంపెనీస్ అటెండ్ అవుతున్నాయండి. శాలరీ 14,000 నుంచి 21,000 వరకు ఉంటుందండి. దీనికి మేజర్గా అర్హులు వచ్చేసి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అవసరం ఉంటుందండి పేటీఎం దానికి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్కి డిగ్రీ అండ్ అబోవ్, అండ్ రిలయన్స్ నిప్పాన్ ఇన్సూరెన్స్ కూడా ఇంటర్ అండ్ అబోవ్ అవసరం అండి. అలాగే ఎస్బీఐ కార్డ్స్ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అవసరం ఉంటుందండి. ఈ క్వాలిఫికేషన్స్తో ఇంటర్వ్యూస్ అనేవి రేపు జరుగుతాయి. రేపు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుందండి, దానిలో స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. ఆ స్కానింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఎన్సిఎస్ సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా ఏమన్నా జాబ్ మేళాస్ ఉన్నా ఏమన్నా సరే మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. దాని ప్రాసెస్ గురించి చెప్తామండి రేపు వచ్చిన తర్వాత. రేపు అనేది 23 జూలై 2024న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయంలో, జిల్లా ఉపాధి కార్యాలయము, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే డిఆర్డిఏ సీడాప్ 3 సంయుక్త ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా జరగనుందండి. బాబాలు, స్వామీజీలు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. రామదత్త స్వామి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇన్నేళ్లైనా ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదని విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి వారిని నమ్మకుండా వారి ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని వారి మీద విచారణ చేయించాలని అన్నారు. ఊపుటూరు ప్రకాశరావు మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు స్వామీజీలకు సాష్టాంగ నమస్కారాలు చేయటం రాజ్యాంగాన్ని అబాసుపాలు చేయటమేనని విమర్శించారు. ప్రజలకు కాపలా ఉండాల్సిన పోలీసులను బాబాలకు సెక్యూరిటీగా పంపించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సమావేశంలో సుభాని, నరసింహారావు, చంద్రశేఖర్, నోకతోటి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న గురు పూర్ణిమ రోజు చేవూరు దొంగస్వామిని దగ్గర పెట్టుకొని ఆ గురు పూర్ణిమ పండగ జరుపుకోవడం అనేది చంద్రబాబు గారి హోదాకు తగ్గని విషయము. అంతేకాదు మిత్రులారా, ఈ బాబాలు ఎందుకు ఇలాంటి రాజకీయ నాయకుల జోలికి వస్తున్నారంటే మీకు తెలుసు. వాళ్ళు కాజేసిన భూముల్ని ఎక్కడ మళ్ళా లాక్కుంటారో వెనక్కి అనే ఆలోచనతో వీళ్ళు రాజకీయ నాయకుల్ని భజన చేస్తూ ఉన్నారు. వీరు ఒక్కడే కాదు భజన. మీకు తెలుసు, స్వరూపానంద స్వామి జగన్ హయాంలో 300 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పలంగా విశాఖపట్నం దగ్గర కాజేశాడు స్వరూపానంద. జీవో నెంబర్ 48తో 2021లో దాన్ని ఇచ్చారు ఆయనకి. అట్లాగే దాన్ని ఎక్కడ చంద్రబాబు క్యాన్సిల్ చేస్తాడో ఆ జీవోని స్వరూపానంద చంద్రబాబుకి భజన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రామదూత కూడా చంద్రబాబుకి భజన మొదలుపెట్టాడు. ఎందుకంటే నా భూమి ఎక్కడ లాక్కొని చేస్తారు అని. ఇంతేకాదు మిత్రులారా, చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కల్కి అనే ఒక బాబా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఫారెస్ట్ ల్యాండ్లు, చెరువు పొరముకులు, పేదల భూములు ఆక్రమించి రకరకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. ఈ బాబాలని ప్రభుత్వాలను భుజాన్ని వేసుకొని మోసం చేస్తున్నాయి, భుజాన్ని వేసుకొని మోస్తున్నాయి. అందువల్లనే వీళ్ళ కొమ్ములు వచ్చినాయి బాబాలకి. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్రభుత్వం రామదూత ఆక్రమించిన భూమిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించింది 300 సంవత్సరాల క్రితం. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం అమలుపరచమని దొంగస్వామి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘం ఈ రకంగా ఈ సమావేశంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే మీరే చంద్రబాబు గారు మీరు చెప్పాడు, ఏమైనా ఆక్రమణ భూములు ఉంటే మాకు తెలియపరచడం మేము వెంటనే పరిష్కరిస్తామని. అందుకోసమే చంద్రబాబు గారు ఇలా దొంగలు దరి చేరనివ్వద్దు. ఎందుకంటే దొంగలు కనిపిస్తే పోలీసులు కనిపిస్తే దొంగలు పారిపోతారు. పదవి వచ్చినాక మరి వాళ్ళ శక్తి మీద వాళ్ళకి నమ్మకం లేని కారణం చేతనే దొంగ స్వాములో దొరస్వాములో నాకు అనవసరం. స్వాములను ఆశ్రయించాడు ఒకడు, గుళ్ళో అభిషేకాలు చేస్తే ఒకరు. ఆయన గుడికాడు వస్తున్నాయంటే గుడి చుట్టూరు పోలీసులు కాపలా ఉంటారు. మనం ఆ బజారం కూడా పోవటం లేదు. ఆయన ఆశ్రమంలో పోతున్నాయంటే ఆశ్రమం కాడు చుట్టూరు బ్లాక్ అవుతున్నాయి.
అంటే వీళ్ళు దేశం యొక్క సమగ్రమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పీఠికను కూడా ఏదైతే మనం రాజ్యాంగ పీఠిక దాన్ని కూడా తూట్లు పొడుస్తూ దాంట్లో నిదర్శనంగానే ఈరోజు రకరకాల పండుగల పేరుతోటి గురు పూర్ణిమ నిజమే పూర్ణిమలో ఒకరు గురు అని చెప్పాడు, ఒకరు ఏరవ పౌర్ణం అని చెప్పుకున్నాం, ఇంకొకరు ఇంకో పౌర్ణం చెప్పుకుంటాం. నువ్వేదో దాని నమ్మకాన్ని బట్టి ఏరవ పౌర్ణం అయితే నేను పేలపిండిలో ఎద్దులు కట్టుకొని పొలం పోతా, ఇంకొక ఆయన ఏమో ఆడికెళ్తాడు. ఈ గురు పూర్ణిమ అంటే నిజంగా మన బడి చెప్పిన పాఠశాల ఉపాధ్యాయుడి కాడికి పోయి దండం పెట్టుకోవటం, లేదా ఆయన గౌరవించడం, దండం కన్నా ఆయన గౌరవించడం నేర్చుకుందాం. మన చదువు చెప్పిన విద్యా సంస్థలో వాటిని ఆషాఢ మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం గోశాల వద్ద నుండి అత్యంత నయన మనోహరంగా అలంకరించిన తేరుపై స్వామివారి ప్రతిమను స్థిరపరచి గోవిందనామాలు చదువుతూ భక్తులు కేశవస్వామిపేట, భగీరథ సెంటర్, శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దెలగుంట మీదుగా శ్రీగిరి శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీగిరి పురవీధులు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. తొలుత గోసంగంలో గోపూజ నిర్వహించిన భక్తులు శంకు, చక్ర, తిరునామం, హనుమ, గరుత్మంత చిహ్నాలను పట్టుకుని గోమాత ముందు నడువగా మంగళ వాయిద్యాల మధ్య గోవిందనామాలు చదువుతూ భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం, వలేటి కృష్ణారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, చలువాది బ్రహ్మయ్య, దనిశెట్టి రామనాయుడు, నల్లమల్లి కోటి సూర్యనారాయణ, పౌర్ణమి తిథి గిరి ప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. మార్గ మధ్యలో భగీరథ మహర్షి మందిరం వద్ద సగర పుత్రులు గిరి ప్రదక్షిణ భక్తులకు పాలప్రసాదం పంపిణీ చేశారు. పామూరులోని ఆకుల వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా గోరింటాకుతో సర్వాంగ సుందరంగా అలంకరణ జరిపారు. అర్చకులు గోరింటాకును అమ్మవారికి గర్భాలయ ప్రాకారాలకు అందంగా అలంకరించారు. సాయంత్రం అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చనలు జరిపారు. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఎస్సీ ఎస్టీలు సాగు చేస్తున్న భూములను ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి భూములకు రక్షణ కల్పించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద తాళ్లూరు మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రజలతో ధర్నా నిర్వహించారు. మల్లయ్య ముఠా గతంలో 60 ఎకరాలు ఆక్రమించుకొని సాగులో ఉన్నారని, మిగిలిన కొంత భూమిలో దళిత గిరిజనులు 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటుంటే
దౌర్జన్యం చేస్తూ సజ్జ పంటను ధ్వంసం చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారని నాగేంద్రరావు అన్నారు. దళిత గిరిజనుల భూ సమస్యపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం సమర్పించామని, ఒంగోలు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించిందన్నారు. భూ ఆక్రమణదారులకు మద్దతుగా వీఆర్ఓ వెంకటరెడ్డి కొమ్ము కాస్తున్నారని, అతని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య, చింతలపాలెం గ్రామస్తులు కోటేశ్వరరావు, కాలనీ వాసులు పాల్గొన్నారు. భూములు లేని వాళ్ళకి అందరికీ కూడా భూములు ఉన్నాయి, సొంత భూములు ఉన్నాయి. కానీ భూములు లేని మాల, మాదిగ, ఎరుకులం ఈ 3 కులానికి చెందిన వాళ్ళు ఆ భూముల్లో 15 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి సాగు చేసుకున్నారు, భూమిని పండించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో లేళ్ల బ్రహ్మయ్య ముఠ ఈ వీళ్ళ మీద దాడి చేసింది. అది SC/ST కేసుగా నమోదైంది 3 సంవత్సరాల క్రితం. మరలా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మరలా ఇతను మల్లయ్య అనే అతను వైసీపీ నాయకుడు మరలా మా గవర్నమెంట్ వచ్చిందని ఇన్ఛార్జి వీఆర్ఓ రమణారెడ్డిని తీసుకొని ఇది ప్రభుత్వ భూమి, మీరు ఉండటానికి లేదని భూమిలో బోర్డులు పెడతామని ఒక పక్క 60 ఎకరాలు ఆక్రమించుకున్న భూముల జోలికి వెళ్లకుండా ఈ భూములను పేదలు ఆక్రమించుకున్న భూములు మీదకి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ మొత్తం కూడా ఎడ్ల మల్లయ్య ముఠా కూడా వచ్చింది, దౌర్జన్యం చేసింది. ఇది తాళ్ళూరు తహసీల్దార్కి తెలిసినా కానీ తాళ్ళూరు తహసీల్దారు వాళ్ళ భూస్వాములతో కుమ్మక్కయ్యి అదేమని కంప్లైంట్ ఇస్తే నేను ఎలక్షన్కి వచ్చాను, నేను చేయగలిగింది ఏమీ లేదని కాకమ్మ కథలు చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమణ సాగు చేసుకుంటున్న SC/STలకు ఆ భూమి మీద హక్కు కల్పించాలి. వీళ్ళు SC/STలు సాగు చేసుకుంటున్న భూమిని దున్ని దౌర్జన్యానికి పాల్పడిన ఎడ్ల మల్లయ్య ముఠాపై SC/ST యాక్ట్ కింద ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రద్ధ వేసుకొని ఉన్నాం సార్. ఆ శ్రద్ధ ధ్వంసం చేసేసాడు ఎడ్ల మల్లయ్య అనే వైసీపీ నాయకులు. వాళ్ళంతా మమ్మల్ని ట్రాక్టర్తో తొక్కిస్తామని మమ్మల్ని బెదిరిస్తా మమ్మల్ని చాలా బీభత్సం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు సార్. దీనికి పరిష్కారం మాకేం మార్గం కనపడక ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కాగితాలు ఇచ్చాం సార్. ఆ కాగితాలు ఇస్తే రేపు బుధవారం వస్తామని ఆర్డీఓ గారు ఒక నెంబర్ కూడా ఇచ్చారు. అయినా మేము వాళ్ళని చూసి భయపడి పొలంలో కూడా వెళ్ళటం లేదు, ఆయన బెదిరిస్తున్నారు సార్. అందుకని ఇక్కడికి వచ్చి మేము మీకు న్యాయం చేయాలని కలెక్టర్ గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. దేశంలో రాష్ట్రంలో శాంతి విరాజిల్లాలని, శాంతి సామరస్యాలతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుతూ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలని ఒంగోలు టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ పాస్టర్ ఐజాక్ బాబు, సెక్రటరీ పాస్టర్ భగవాన్ దాస్ పిలుపునిచ్చారు. సుజాత నగర్లోని షకేను ప్రార్థనా మందిరంలో నగరంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన సంఘ కాపరులు సమావేశమయ్యారు. టౌన్ డినామినేషన్ చర్చెస్ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దైవ సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించేలా ప్రతి సంఘ కాపరి కృషి చేయాలని పేర్కొన్నారు. నెలవారీ జరిగే యూనియన్ సమావేశాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సంఘ కాపరులకు సూచించారు. సమావేశంలో యోబు, జకర్సా, కృపారావు, డేవిడ్, శ్రీనివాసరావు, రమణ, రవికుమార్, శాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉన్నటువంటి దాదాపు 150 చర్చెస్ ప్రతినిధులుగా యూనియన్లో మెంబర్స్గా ఉన్నారు. షకేము ప్రార్థనా మందిరం, మరి ఈ బక్సింగ్ ఫెలోషిప్కి సంబంధించిన ఈ సహవాసంలో ఉన్న సహోదరులు రాజు గారు, వారి సహచరులైన యోబు గారు, పెద్దలైన వారు, వారందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించుకోవడానికి ఆహ్వానించారు. మరి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. చక్కగా మరి సంఘం వారు రిసీవ్ చేసుకొని మంచి మీటింగ్ ఏర్పాట్లు చేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన మాటలు విని ఆనందించినట్లుగా దేవుడు తన కృప అందించాడు. మరి పోస్ట్ చేసినటువంటి స్థానిక సంఘ ప్రియులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా కమిటీ తరఫున, యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్ రాజు గారు షకేం ప్రార్థనా మందిరములో జరిపించడం జరిగింది. వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి అందరినీ కూడా ఆహ్వానించి
వారు ఇచ్చినటువంటి మంచి ఆతిథ్యం బట్టి వారికి, వారి సంఘానికి, వారి సంఘ పెద్దలకు, అలాగే పెద్దలు జోబ్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు మా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. టౌన్లో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకులను ఈ మీటింగ్ ఆహ్వానించారు. ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారందరూ చక్కగా చాలా డిసిప్లైన్గా ఇక్కడికి వచ్చారు. కూడికంతా కూడా ప్రభు మహిమార్థమై చక్కగా ప్రెసిడెంట్ గారి వాళ్ళ దైవ వర్తమానం ఇచ్చారు. ఐక్యత గురించి, సంఘాల్లో ఉన్నటువంటి సాధక బాధల గురించి, సేవ చేసే వారికి ఉన్నటువంటి బాధ్యత గురించి, పెద్దల గురించి చక్కగా దేవుని వాక్యాన్ని విశదీకరించారు. అయితే ఈ ఐక్యత, ఈ నెలవారీ మీటింగ్ ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎవరికి వారు ఎక్కడున్నారని తెలియకుండా ఉండకుండా ఒక మంచి సాంప్రదాయం. అనేకులు ఒకరికొకరు ఆధారంగా ఒకరికొకరు ఆదరించుకుంటూ అన్నిట్లో కూడా సేవలో ముందుకు పోవడానికి యూనియన్ ఎంతో దోహదపడుతుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ముందున్న దినాల్లో ఇంకా చక్కగా పనిచేయడానికి యూనియన్ ప్రభు సహాయం కొరకు కోరుకుంటూ ఈ మీటింగ్ జరిపించినందుకై యూనియన్ సభ్యులందరికీ అలాగే కమిటీ మెంబర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనసులో ఆనందం, ఆలోచనలలో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.